భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 25 శ్లోకం సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత్ కుర్యాద్ విద్వాంస్తథా సక్తశ్చికీర్షుర్లోక సంగ్రహం. అనువాదం: హే భారత, అజ్ఞానులు ఫలాసక్తితో కర్మ చేస్తారు, అలాగే జ్ఞానులు కూడా ఫలాసక్తి లేకుండా లోకాల మేలు కోసం కర్మ చేయాలి. వివరణ: కృష్ణుడు అర్జునునికి చెబుతున్నది, అజ్ఞాని ఫలమనే ఆశతో పని చేస్తాడు, కానీ జ్ఞాని కర్తవ్యబద్ధతతో సమాజం ముందుకు సాగాలనే ఉద్దేశంతో పని చేయాలి. జ్ఞాని కేవలం తాను విముక్తి పొందటమే లక్ష్యంగా కాక ఇతరులకు ఆదర్శం కావాలి. తాత్విక సందేశం: కర్మలో ఫలాసక్తి లేకపోవడం జ్ఞాన లక్షణం. సమాజం క్రమంగా నడవడానికి జ్ఞాని కూడా కర్మలో పాల్గొనాలి. నువ్వు మాత్రమే విముక్తి పొందితే చాలదు, ఇతరులకు మార్గదర్శకం కావాలి. ఉదాహరణ: ఒక మంచి టీచర్ తనకు అన్నీ తెలిసినా బోధన ఆపిపెట్టడు, ఎందుకంటే విద్యార్థులు జ్ఞానం పొందాలి, సమాజం ముందుకు సాగాలి. ఎండ్ నాట్ జ్ఞానానికి చివరి పరీక్ష, అది నీకోసం కాదు, ప్రపంచం కోసం ఉపయోగపడటం. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.